వెల్కమ్ టు పీసీఐ న్యూస్. ఏ ప్రాంతానికి వెళ్లినా ఎమ్మెల్యే నిమ్మల చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ పార్టీ చేసింది ఏమీ లేదని ప్రజలు చెబుతున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. పాలకొల్లు పట్టణంలోని 17వ వార్డులో మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ సతీమణి సూర్యకుమారి, కర్నేని రోజారమణి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాగానే కంపల్సరీ పడాలంటే నిమ్మల రామానాయుడు గారు మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 17వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా సరే రామానాయుడు గారు చేసిన అభివృద్ధి, రామానాయుడు గారు చేసిన సేవలే తప్ప 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడ ఒక రోడ్డు వేయడం కానీ, ఒక అభివృద్ధి చేయడం కానీ, కష్టంలో ఆదుకోవడం కానీ ఏమీ లేవమ్మా. మేము ఎప్పుడూ కూడా రామానాయుడు గారు రుణపడి ఉంటాము. మా కష్టాల్లో ఒక భాగమై మా ఇంటి పెద్ద కొడుకుగా ఆయన తిరుగుతున్నారు కాబట్టి మీరు రావద్దు, మేమే మా వంతు బాధ్యతగా మా రుణం తీర్చుకోవడం కోసం మేము అందరితోనే చెప్పి మేము ఓట్లు వేయిస్తామని చెప్పని స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఆశీర్వదించి ఆమె సూర్యకుమారి గారికి సపోర్ట్ చేయడం. ఎన్నికల్లో కష్టించి పనిచేసే ప్రతి ఒక్కరు వైసీపీ నాయకుడిని, కార్యకర్తని గుర్తుంచుకుంటానని వైసీపీ అభ్యర్థి గుడాల గోపి తెలిపారు. పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీలో చేరిన పలువురిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యులు మేకా శేషబాబు, ఎడ్ల తాతాజీ, పండురాజు, విప్పటి ప్రభాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు బాధ్యత తీసుకుని ఈ 25 రోజులు ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఈ ఒక్క సర్పంచ్ కి ఫోన్ చేసి నాకు అది చేయి, లేకపోతే ఆ బ్యానర్ కట్టు, ఈ బ్యానర్ కట్టు, నేను ఇప్పటి వరకు ఎవరిని దయచేసి గమనించండి, ఎవరిని ఒక్క మాట కూడా అడగలేదు. ఈ 25 రోజులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, నా కోసం పని చేయండి. ఖచ్చితంగా నియోజకవర్గం, మండలంలో ప్రతి ఒక్కరిని నా కోసం కష్టపడి ప్రతి ఒక్కరిని నా గుండెలో పెట్టుకుని చూసుకుని ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ భీమవరంలో నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ, జేఎస్పీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావూరి సుధా, జక్కంపూడి కుమార్, ఎరంశెట్టి పద్మారావు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व, श्रीनिवास वर्मा का नायकत्व, श्रीनिवास वर्मा का नायकत्व. दादा गैप गैप
మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి మనవాడు, మన నియోజకవర్గ వ్యక్తి, మన నియోజకవర్గ బిడ్డ అయినటువంటి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు నామినేషన్ కార్యక్రమం భీమవరంలో కలెక్టర్ ఆఫీసులో జరుగుతుంది. దీనికి మన 7 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చాలా విస్తృత స్థాయిగా జన సమీకరణ చేరి అక్కడ నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గం నుంచి 100 కార్లతో భారీ ర్యాలీతో వెళ్తున్నాం. పాలకొల్లు టౌను, అలాగే ఎలమంచిల మండలం, అలా పోటూరు మండలం, అలాగే రూరల్ మండలం నుంచి ఇవాళ పాలకొల్లు టౌన్ ఆధ్వర్యంలో సుమారుగా 30 కార్లతో ర్యాలీగా బయలుదేరి మన శ్రీనివాస్ వర్మ గారిని నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన పాలకొల్లు భారతీయ జనతా పార్టీ, అలాగే నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మర్చిపోవద్దు, మనకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి పార్లమెంటు, మన భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మన అసెంబ్లీ మన నిమ్మల రామానాయుడు గారు 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించినట్లయితే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మన రాష్ట్ర కేంద్రం కూడా మన అభివృద్ధి చెందాలంటే వీళ్ళిద్దరికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఈస్ట్ గోదావరి నుంచి మన జిల్లా మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా అడవాల వెంకటేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు రావడం జరిగింది. అలాగే మన నియోజకవర్గ కన్వీనర్ ఎర్రజెట్టి పద్మారావు గారు, అలాగే ఆచంట నియోజకవర్గ కన్వీనర్ రావురు సుధ గారు, అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ గారు ఇక్కడ రావడం జరిగింది. అలాగే మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పసుపులేటి చంద్రబాబు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, మజ్లీస్ నుంచి మన సోదరుడు ఆయన కూడా ఇక్కడ రావడం, సాంఘీభావం తెలియపరచడం జరిగింది. వారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్, భారత్ మాతాకి జై. ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి అఖండమైన నామినేషన్ ఈ రోజున వేయడం జరుగుతుంది. నరసాపురం పార్లమెంటు వ్యాప్తంగా కూడా అశేషవాహినిగా జనం తరలి వస్తున్నారు. ఈరోజు సుమారుగా పార్లమెంటు స్థాయిలో 1000 కార్లు, నేను ఆచంట ఇన్ఛార్జిగా ఉన్నాను, ఆచంట నుంచే సుమారుగా 150 కార్లు ఇవాళ బయలుదేరే పరిస్థితి. కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంగా ఒక వాలంటీర్గా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియకి వస్తారు. ఒక పండగ వాతావరణం ఈరోజు నరసాపురం పార్లమెంట్లో నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పాలకొల్లు పట్టణం నుంచి సుమారుగా 40-50 కార్లతోటి ఊరేగింపుగా ర్యాలీ బయలుదేరబోతుంది. ఈ యొక్క పట్టణానికి అధ్యక్షత వహించినటువంటి జక్కంపూడి కుమార్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి కొల్లు కొండా ప్రసాద్ గారు, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారి సమర్థవంతమైన నాయకత్వం ఈరోజు ప్రజలందరూ కోరుకుంటారు అనేదానికి ఈరోజు నామినేషన్కి వేలాది మందిగా తరలి రావడమే ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. గెలుపుకి ఒక మెట్టు ఎక్కేసినట్టుగా భావిస్తున్నాం మేమంతా కూడా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అంతా కూడా ఆనందోత్సాహాల్లో ఇవాళ తేలియాడుతున్నారు. ఎందుకంటే గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనేసి ఈ రోజున ప్రతి కార్యకర్త భావిస్తున్నాడని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజున కమలం గుర్తుకు ఒక ఓటు, అలాగే సైకిల్ గుర్తుకు మరొక ఓటు వేసి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై. వైసీపీ తరపున బుధవారం పాలకొల్లులో జరిగే నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని వైసీపీ అభ్యర్థి గుడాల గోపి విజ్ఞప్తి చేశారు. పూలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీ ఊరేగింపుగా పురపాలక సంఘ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు మన పాలకొల్లు టర్నింగ్ నుంచి బయలుదేరి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం 10:30 గంటలకు మున్సిపాలిటీ ఆఫీస్కి చేరుకునేలాగా భారీ ర్యాలీ ప్రదర్శనలో పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే నా బంధుమిత్రులు, అలాగే నా అభిమానులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ప్రత్యేక మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. మీరందరూ నన్ను ఆశీర్వదించి నామినేషన్ పత్రాలు 10:30 గంటలకు దాఖలు చేసే, అంటే అతి భారీ సంఖ్యలో వచ్చి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలందరినీ
నా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి కళ్యాణం పురస్కరించుకొని ఒళ్లంపర్రు గణ సహస్ర భజన మండలి నిర్వహించిన భక్తి గీతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
వెళ్లినా ప్రజలు అభిమానులు వైసీపీని ఆదరించడం ఆనందంగా ఉందని వైసీపీ అభ్యర్థి గుడాల గోపి తెలిపారు. యలమంచిలి మండలం అడవిపాలెంలో వైసీపీలో చేరిన యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుండం నాగబాబు, ఎడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. చెందిన ఇక్కడ ఆల్ బీసీ సోదరులందరికీ నా హృదయంగా ఉంది. మీ అందరికీ ఎందుకంటే మీరు నన్ను ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున నన్ను ప్రేమించి ప్రేమగుణంతో మీరు ఈరోజు పార్టీలోకి జాయిన్ అవుతూ నన్ను గెలిపించడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నేను నా శిరస్సు ఉంచి నమస్కారం తెలియదు. నన్ను ఆశీర్వదించి ఈరోజు ఎంత మీరు ఉత్సాహంగా పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. అదేవిధంగా మన ఇంటి దగ్గర మన పక్కన మన బంధువులు మన కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇంకొక 100 మందికి చేసినట్టుగా మీరు అందరూ అమ్మ మేము మన ఊరికి మనకు అవకాశం వచ్చింది బీసీ వాడికి మనం చెయ్యాలి, మన వైఎస్ఆర్సీపీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసేది సరే నన్ను గెలిపించిన మీ రుణం ఖచ్చితంగా రాంపొండు గారు మాంకాలి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకుని వైఎస్ జగన్ కు జరగనున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పలువురు ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడాలి. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులైనటువంటి మనమందరం పెన్షనర్స్ అందరం కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లకు గురవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చి ఎరియర్స్ ఇచ్చినటువంటి మంచి మనసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఈ దుర్మార్గుడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వ్యతిరేకి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని ఈ రోజుని మనం ఎంతో నష్టపోయాం. ఒక్కొక్క పెన్షనరు 4 లక్షల నుంచి 2 లక్షల వరకు బకాయిలు చెల్లించవలసినటువంటి ఈ ముఖ్యమంత్రి మనకి ₹1 కూడా ఇవ్వకుండా మనకి ఎంతో తీవ్రమైనటువంటి బాధలకు గురి చేస్తున్నాడు. ఎందరో పెన్షనర్సు మనకు రావాల్సిన తమకు రావాల్సిన బకాయిలు చూడకుండా అందుకోకుండా చనిపోతున్నటువంటి దుర్భర పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. 1వ తేదీకి రావాల్సిన పెన్షన్స్ ఏవి కూడా మనకి 18వ తేదీ వరకు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి
ఇస్తూ రాష్ట్రంలో 2019 నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లే కాదు ప్రజలు కూడా 5 కోట్ల మంది ప్రజలతో మేము కూడా ఒక అంతర్భాగము. మరి మమ్మల్ని కేవలము తన ఇంటిలో పని మనుషులు మాదిరి 5 సంవత్సరాలుగా చూడడం జరిగింది, ఒక స్లేవర్స్ మాదిరి ఉద్యోగులను. మరి మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. ఇప్పటికే యావరేజ్ ఒక్కొక్క 2 లక్షల రూపాయల బకాయిలు రావాలా. మరి బీఆర్సీ రివర్స్ చేసినాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే ఎప్పుడు కూడా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు హింస పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఎందుకో మరి చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో మా పైన చూపడం జరుగుతుందని మన విచిత్ర ప్రవర్తించారు ఈయన. మరి ఏది ఏమైనా ఇటువంటి ప్రభుత్వాన్ని మనము గద్దె దించుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందంటే మధ్యాంధ్రప్రదేశ్ అంత మధ్యం ఎక్కడ చూసినా రుణాంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం, తర్వాత గంజాయి రాష్ట్రంగా తయారు చేసి యువతను నిర్వీర్యం చేసి యువతకు ఉద్యోగాలు లేకోకుండా అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. ఈ రాష్ట్రానికి నిధులు లేవు. ఏమున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనూ ప్రజలు కట్టే పన్నులతో మాత్రమే రాష్ట్రాన్ని నడుపుతున్నారు. నిమ్మల పాలకొల్లులో చేసిన అభివృద్ధి అధికారంలో ఉన్నా లేకున్నా సమస్యలపై ప్రజలతో పోరాడే గొప్ప వ్యక్తి అని టీడీపీ నాయకులు తెలిపారు. పట్నంలోని 28వ వార్డులో ఎమ్మెల్యే సతీమణి సూర్యకుమారి మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో మాట్లాడారు. రామారెడ్డి గారు భార్య గారు వచ్చారండి. తెలుగుదేశానికి ఓటేసి సైకిల్ ఓటేసండి. సత్యవతి గారు బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? ఆవిడ ఎమ్మెల్యే గారు భార్య అండి. ఆవిడ సైకిల్ గుర్తుగా మనం ఓటండి. తీసుకోండి. మీరు ఎక్కడున్నా ఓటు సైకిల్ మీకు పెన్షన్ టీడీపీ జనసేన బీజేపీ నాయకత్వం. టీడీపీ జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. జై టీడీపీ, జై టీడీపీ, జై నిమ్మల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రామానాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.
కొంచెం డౌన్ అయిపోయింది కొంచెం డౌన్ అయిపో తండ్రి కోసం తనయుడు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం. సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించండి. ముదునూరి శ్రీకృష్ణంరాజు. ఆలోచించి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రతి గడపకు యువ నాయకులు. నరసాపురం మండలం ఎరంశెట్టిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు ముదునూరి శ్రీకృష్ణంరాజు. ఎక్కడికి వెళ్లినా సీఎం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని గుడాల గోపి తెలిపారు. పట్నంలో 18వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ వైకా శేషుబాబు, ఎడ్ల తాతాజీ, చిట్టూరు ఏడుకొండలు, చందక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సురేష్, ఆదిత్య, సాయి పొట్టి, బంగారాజు, శేఖరు, జాన్ బేలి, ప్రభాస్, నిన్ను దాసు, పసులేడు దాసు, పవన్, దిగమర్తి పవన్, కుమార్ రాజు, జొందుర్తి, వరకు కుమార్ రాజు, సురేష్, జనసేన పోలవరం మన వరదరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన ఇక్కడ సంఘపతి గారైన కుమార్ గారు ఒక 2 కోరికలు కోరడం జరిగింది. ఆ 2 కోరికలు కూడా మా సత్యబాబు గారు చెప్పడమే చెప్పారు. డైరెక్ట్ గా నేను ఆశించుకోకుండా స్వచ్ఛందంగా వచ్చి నేను మన పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి సేవ చేయాలని ఉందన్నా అని వరదరాజు గారు అన్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది మనం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి వెంట ఉండి వాళ్ళు కూడా ఒక మాట మీద ఉంటున్న వారి టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
బెత్తలహంపేటలో ఒకే మాట ఒకే బాటలో ఉన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 1219వ రోజు తేళ్ల అఖిల పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అడుగుని పెట్టాలి. రెండమ్మాయి మళ్ళీ వస్తారు కలుగుతాడు. ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మళ్లీ మన ప్రభుత్వం అంటూ సంక్షేమ పథకాలను వివరిస్తున్న ముదునూరి. మా ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే, నాకు నా చెల్లికి చదువులకు ఆర్థిక తోడ్పాటును అందించింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మేము మొదటిసారి వేసే ఓట్లని ఫ్యాన్ గుర్తుకే. జై జగన్, జై ముదునూరి. మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చీఫ్ విప్ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు.
నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరంలో నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పాలకొల్లుకు చెందిన గేదెల లక్ష్మణ్ రావు నామినేషన్ వేశారు. పాలకొల్లుకు చెందిన గేదెల లక్ష్మణ్ రావు నామినేషన్ వేయడానికి పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా భీమవరం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు పాల్గొన్నారు. అలాగే మీరు అందరూ సపోర్ట్ చేయండి. మనం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ని మారుద్దాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.